బెస్ట్ మోరల్ స్టోరీస్. వేంపల్లి అనే చిన్న గ్రామంలో చంద్రమౌళి అనే కుండల వ్యాపారి నివసించేవాడు. ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి కుండలమ్ముతూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు ఉదయం, బాబూ చంద్రమౌళి, నాకొక పెద్ద నీళ్ల కుండ కావాలి బాబూ, కాని వెంటనే డబ్బివ్వలేను. పర్వాలేదవ్వా, నీ కుండ అవసరం కదా, అసలే వేసవి కాలం, తీసుకో, డబ్బు తర్వాత ఇద్దుగానిలే. నువ్వు నిజంగా దేవుడివి బాబూ. ఇదంతా ఇంట్లో ఉన్న అతని భార్య రమణి గమనిస్తూ ఉంటుంది. రమణి చంద్రమౌళితో, ఏవండి, మీ వరసేం బాలేదు. ఏమైంది? ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఇప్పుడు వేసవి కాలం, కుండల గిరాకీ బాగా ఉంటుందని తెలుసు కదా. అందుకే కదా మునుపటి మీద ఓ 20 నుండి 30 కుండలు ఎక్కువ చేస్తున్నాను. చేసేం లాభం? ఇలా ఉత్తపుణ్యానికి పనిచేస్తుంటే ఇక మనకి మిగిలేదేముంది? బూడిద. నిజమే కదా, మనిషి పోయాక మిగిలేది అదే. ఇలాంటి వేదాంతాలు చెప్పారంటే ఇంకా కోపం వస్తుంది నాకు. మరి లేకపోతే ఏంటి? ఏదో పెద్దావిడ కుండ అవసరం అంది, డబ్బు మెల్లగా ఇస్తాను అంది, అంతేగా. ఆ మాత్రానికి ఓ విరుచుకుపడిపోతున్నావు. ఆ ఈరోజు ఒకళ్ళు మొదలు పెట్టారంటే రేపు వీళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అదేమీ ఉండదులేవే. నాకు ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి వంట చెయ్యి అని ఆమెనక్కడ్నించి పంపించేస్తాడు చంద్రమౌళి. ఇక ఆ రోజంతా కూడా కుండలు బాగానే అమ్ముడుపోతాయి. ఇక అదే ఊర్లో దుర్గయ్య అనే మరో వ్యాపారి ఉండేవాడు. చంద్రమౌళిని చూస్తూ అసూయపడేవాడు. ఏరా సుబ్బిగా, ఆ చంద్రమౌళి చేసేది నేను చేసేది ఒకే వ్యాపారం కదా, మరెందుకురా అతని దుకాణం అసలు ఖాళీయే ఉండదు? అవునయ్యా, నిజమే. ఎందుకంటారు? నేను చెప్పిన దానికి తల ఆడించడం కాదురా, వెళ్ళి జనాల్ని కనుక్కో ఎందుకు అక్కడికే వెళ్తున్నారు అని. మా అయ్యగారి దుకాణానికి కూడా రండి అని చెప్పు. అయ్యా, అలా మరీ ముఖం మీద అడిగితే బాగోదేమో. ష్ అంటే మక్కీకి మక్కీ దించమని కాదురా అని అనేది. వెళ్ళి ఆ దుకాణంలో ప్రత్యేకతలేంటో తెలుసుకుంటే మనం కూడా వ్యాపారంలో ముందడుగు వేయొచ్చు అని అతన్ని పంపిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రమౌళి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పక్కూరు నుంచి కూడా చాలా మంది కుండలు కొనడానికి వస్తూ ఉంటారు. దీంతో దుర్గయ్య ఊర్లో పుకార్లు పుట్టించడం మొదలు పెడతాడు. ఇదిగో భూషణం, ఏంటంతా ఆ చంద్రమౌళి దగ్గరికే వెళ్తున్నారు? ఎందుకు వెళ్తారండి? కుండల కోసం వెళ్తారు. ఆ చంద్రమౌళి అమ్మే కుండలన్నీ 2 రోజులకే పగిలిపోతున్నాయంట, మీకు తెలీదా? నిజమా? నేనెవరి దగ్గర నుంచి ఈ మాట వినలేదే. అతని దగ్గర నాణ్యత తక్కువ ధరకే లభిస్తున్నాయని తెలిసింది, అందుకే వెళ్తున్నాను. బయటికి చెప్తారా ఏంటి? నేనారా తీశాను, చాలా మందికి అలానే జరిగిందట. ఎంత మోసం అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు భూషణం. ఈలోపే దారిలో అతనికి రజని ఎదురవుతుంది. ఏంటన్నయ్యా, చాలా కాలానికి మా వీధిలో కనిపిస్తున్నారు. బావున్నారా? చెల్లెమ్మా, బాగానే ఉన్నాను. మా వదినే ఎలా ఉంది? ఏదైనా పని మీద వచ్చారేంటి? అవును చెల్లెమ్మా, మీ వీధిలో చంద్రమౌళి దగ్గర కుండలు బావుంటాయని ఊర్లో చెప్పుకుంటుంటే వచ్చాను. అవునా? మరి తీసుకున్నారా? లేదమ్మా, అక్కడెవరో అవి మంచివి కాదు అని చెప్పారు, ఎందుకులే అని వెళ్ళిపోతున్నాను. అయ్యో, భలేవారే అన్నయ్య. అతగాడి దగ్గర దొరికినట్టు ఇంకెక్కడా దొరకవు. మీకెవరు చెప్పారో ఏమో తెలీదు గాని రండి వెళ్దాం. మీరోసారి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అవునా? సరే, పద వెళ్దాం అంటూ చంద్రమౌళి దగ్గరికి బయలుదేరతాడు భూషణం. నిజంగానే అతని కుండలు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర కుండలు చాలా బావున్నాయి అయ్యా, కానీ అతను ఎందుకలా చెప్తున్నాడు? అతనెవరండి? ఏం చెప్పాడు? నీ దగ్గర నాణ్యత ఉండదని, కుండలూరికే పగిలిపోతాయని ఆ వీధి చివర పొడుగాయన ఉన్నాడే, ఆయన చెప్తున్నాడు. చంద్రమౌళికి అది దుర్గయ్యనే అర్థమవుతుంది. దీంతో చంద్రమౌళి, అతగాడు అంతే చెప్తాళ్లే బాబు, మీరు వీటిని తీసుకుని వెళ్ళండి, ఇంకా ఏవైనా కావాలంటే మరో పాలిక్కడికి రండి అని చెప్పి అతన్ని పంపించేస్తాడు.
ఇదంతా లోపల్నుంచి అతని భార్య వింటుంది. చూసారా చూసారా, మీరంటే ఆ దుర్గయ్యకి ఎంత అసూయనో. అదే అనిపిస్తుంది రమణి. అనిపిస్తుందేంటండి, త్వరగా ఏదో ఒకటి చేసి ఆ దుర్గయ్య నోరు మూయించకపోతే మొదటికే మోసం వస్తుంది. మరేం పర్లేదులేవే, మనం నిజాయితీగా ఉన్నాం కదా, కొనేవాళ్లు మన దగ్గరికే వస్తారు. ఆ మీరన్నీ ఇలానే తీసుకోండి, అప్పుడు మన వ్యాపారం కాస్త అటకెక్కుతుంది. ఆ అటక మీద తినడానికి ఏవైనా ఉంటే వెళ్ళి తీసుకొని రాపోవే. అబ్బబ్బా, ఎప్పుడు చూసినా మీకు వెటకారమే అసలు అని విసుక్కుంటూ లోపలికెళ్తుంది రమణి. చంద్రమౌళి దుర్గయ్య విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటాడు. దుర్గయ్య మాత్రం చంద్రమౌళి గురించి చెడుగా చెప్పడం ఆపలేదు. కొంతమంది నమ్మినా చాలామంది అతని మాటలు నమ్మేవారు కాదు. ఏరా సుబ్బిగా, ఊర్లో అంతమందికి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదేంట్రా? ఎందుకు నమ్ముతారయ్యా? ఎప్పుడైనా నిజాయితీ పరులనే కదా జనం నమ్మేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అబ్బే ఏమీ లేదయ్యా, ఊర్లో అలా అనుకుంటున్నారని చెప్తున్నాను అంతే. చూస్తున్నా ఈ మధ్య నీక్కూడా బాగా నోరు లేస్తోంది. ముందు మన దుకాణానికి కొనుగోలుదారుల్ని తీసుకురాపో అని అతన్ని పంపించేస్తాడు. అలా అతను ఎన్ని ప్రయోగాలు చేసినా ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ దుర్గయ్య దుకాణానికి పోరు. ఈలోపు చంద్రమౌళి ఒక తెలివైన పథకం సిద్ధం చేస్తాడు. ఏవయ్యా, ఆ దుర్గయ్య గురించి ఏవైనా ఆలోచించావా అని అడిగింది రమణి. అబ్బా, అదంతా నేను చూసుకుంటానులేవే, ఎందుకు నీకంత కంగారు? అసలు ఇంతకీ ఏం ఆలోచించావో అది చెప్పు ముందు. చెప్పని, 2 రోజుల్లో జాతరొస్తుంది కదా, అప్పుడు ఆ జాతరలో చంద్రమౌళి మామూలు కుండలతో పాటు కొన్ని ప్రత్యేకమైన కుండలు పెడతాడు. వాటిమీద చిన్న చిన్న శ్లోకాలు రాసి సంపద తీసుకొని వచ్చే కుండలు అని అమ్మడం ప్రారంభిస్తాడు. బాబూ, ఏంటి సంపద తీసుకొచ్చే కుండలేంటి? నాకర్థం కాలేదు అన్నాడు ఓ వ్యక్తి. ఇవి జ్ఞానం ఇచ్చే కుండలు బాబూ. ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, తెలివికి తెలివి. మీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఏంటి, నిజమే? అవును బాబూ, మొన్నీ మధ్యనే నాకు కష్టం వచ్చింది. ఆ కష్టంలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఇది. చూడ్డానికి కూడా భలే ఉందయ్యా. మీరింకేమీ ఆలోచించకుండా తీసుకెళ్ళండి. ఏదైనా ఇబ్బందైతే తీసుకొచ్చేయండి, మరేం పర్లేదు అని ఆ కుండని అతను కొనేలా చేస్తాడు. ఇలా జాతరంతా ఆ కుండల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ రోజు అతని కుండలే ఆకర్షణగా నిలుస్తాయి. దీంతో దుర్గయ్య కూడా అక్కడికి వెళ్తాడు. ఏంటి చంద్రమౌళి, జనాన్ని బాగానే మోసం చేస్తున్నావే? నేనేం చేశాను? నా కుండలు నేను అమ్ముకుంటున్నాను. మామూలు కుండలకు పేర్లు రాసేసి ఇలా చేస్తే ప్రత్యేకమైపోతాయా? నా కుండలండి, నా ఇష్టం, నేనెలా అయినా అమ్ముకుంటాను. ఛ, అవునా? ఏది ప్రత్యేకమైన కుండ నాక్కూడా ఒకటివ్వు చూద్దాం. నీకైతే ఇంకా ప్రత్యేకమైన కుండ ఉంది దుర్గయ్య, తీసుకుంటావా? అబ్బో, ఏది చూపించు. కాని ఒక షరతు, ఇది కేవలం మాట నిలబెట్టుకునే వాళ్ళకే పనిచేస్తుంది. ఈ మాటతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుతారు. దుర్గయ్య అది అవమానంగా భావిస్తాడు. ఎలా అయినా అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతన్లానే ప్రత్యేకమైన కుండలు నాణ్యత లేకుండా తయారుచేసి ఇంకా తక్కువ ధరకే అమ్ముతాడు. కొద్ది రోజులకి కొందరు వ్యక్తులు దుర్గయ్య దగ్గరకొస్తారు. దుర్గయ్య, దుర్గయ్య, ఏంటిది? ఏమైందయ్యా? ఏమైందా? నిన్ను నమ్మి నీ దగ్గర కుండలు కొంటే అవి చూడు పట్టుమని 10 రోజులు కూడా లేవు. లేదు లేదు, నేను మంచిగానే చేశానయ్యా. మంచిగా చేస్తే ఇలా ఎందుకుంటాయి? ముందు మా డబ్బులు మాకు తిరిగిచ్చేయి అని బెదిరించడంతో అతను డబ్బిచ్చేస్తాడు. అలా అతని వ్యాపారం బాగా నష్టపోతుంది. దీంతో ఆ పగిలిన కుండలు చంద్రమౌళివి అని మరో కొత్త పుకారు మొదలు పెడతాడు. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్తుంది. పంచాయతీలో పంచాయతీ పెద్ద, ఏవయ్యా దుర్గయ్య, ఏంటి నీ గొడవ? గ్రామస్తులు తీసుకున్న కుండలన్నీ పగిలిపోతున్నాయండి, కాని అవి నా కుండలు కాదు, చంద్రమౌళివి. దానివల్ల నా వ్యాపారం నష్టపోయింది. అబద్ధం. ఆ దుర్గయ్య అబద్ధం చెప్తున్నాడండి. మా ఆయన చాలా కష్టపడి నాణ్యతగా కుండలు చేస్తున్నాడు.
రమణి, నువ్వాగు, పెద్దాయన మాట్లాడుతున్నారుగా. బావుందయ్యా దుర్గయ్య, నువ్వు చెప్పిందే నిజమైతే అతనికి వెయ్యాల్సిన జరిమానా అతనికి వేస్తాను. నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఓ, ఎందుకు లేదు? అని తను చేసిన కుండను, చంద్రమౌళి చేసిన కుండను తీసుకొనొస్తాడు. రెండూ ఒకేలా ఉంటాయి, కాని అతను చేసిన కుండను చంద్రమౌళి చేశాడని చెప్తాడు. రెండింటినీ పెద్దాయనకిస్తాడు. అబ్బో, రెండూ ఒకేలా ఉన్నాయే, కాని కుడి చేతిలో ఉన్నది కాస్త దడిసరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎలా? సరేలే, చంద్రమౌళి, నువ్వేమైనా చెప్తావా? ఆ దళసరిగా ఉన్నది దుర్గయ్య చేసిందయ్యా, ఇంకోటి నాకుండా. లేదు లేదు, అతను అబద్ధం చెప్తున్నాడు. అయ్యో, ఈ సమస్య ఎలా తేలుతుంది? అయ్యా, మీరు సరిగ్గా చూడండి. ఆ కుండకున్న ముద్ర పక్కన చాలా చిన్నగా రమణి అనే పేరుంటుంది అని చెప్పగానే ఆ పెద్దాయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. నిజంగానే దానిమీద పేరుంటుంది. దీంతో దుర్గయ్యని, దుర్గయ్య, ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీ వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు నిజాయితీగా పనిచేయాలి. నన్ను క్షమించండి, నాకతనిపైన అసూయ మాత్రమే. మున్ముందు నేనెవర్నీ తప్పు పట్టను. అప్పుడు చంద్రమౌళి ఇలా అంటాడు. అకారణంగా ఇంకొకరి మీద బురద చల్లాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు దుర్గయ్య. నీ అసూయ ద్వేషాలకి నువ్వే బలైపోతావు. ఏ పనైనా తెలివిగా చెయ్యాలి, కుట్రలు కుతంత్రాలు పన్నకూడదు అనంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. దుర్గయ్య సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. రమణి చంద్రమౌళిని గర్వంగా చూస్తుంది. మీరెప్పుడు నా మాట వినకపోయినా మీ నిజాయితీ నిజంగా గొప్పదని ఒప్పుకోక తప్పడం లేదండి. నిజాయితీ ఉన్నవాడికి భయం అవసరం లేదు రమణి. సత్యం ఎప్పుడో ఒకసారి వెలుగులోకొస్తుంది అనంటాడు. ఆ తర్వాత అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పట్నుంచి చంద్రమౌళి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అనగనగా సుందరపురం అనే గ్రామంలో శారద అని ఒక ఆవిడ ఉండేది. శారద తనకున్న 2 ఆవుల్ని పెంచుతూ ఉండేది. శారదకి 2 కొడుకులు. పెద్ద కొడుకు సంతోష్, చిన్న కొడుకు సుందర్. పెద్ద కోడలి పేరు రాజేశ్వరి, చిన్న కోడలి పేరు లలిత. 2 కోడళ్ళు శారదకి అన్ని పనుల్లో సహాయం చేసేవాళ్లు. 2 కొడుకులు పనికోసం పట్నం వెళ్లేవారు. పెద్ద కోడలు రాజేశ్వరి ఏ పని చేసినా చాలా చురుగ్గా, తెలివిగా చేసేది. చిన్న కోడలు లలిత అమాయకంగా ఉంటూ తెలివి తక్కువగా పనులు చేస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శారద ఆవు పక్కింటి భాగ్యం వాళ్ల మల్లె మొక్కను తినేస్తుంది. అది చూసి భాగ్యం కోపంతో బయటకొచ్చి, ఇదిగో శారదా, మీ ఇంట్లో ఇంతమందున్నారు. ఆవల మా ఇంట్లో మొక్కలన్నీ తినేస్తుంటే మీ కళ్ళు కనిపించట్లేదా? ఆవునిలా ఊరి మీద వదిలారు. పోనీ ఆవు పాలేమైనా మాకిస్తున్నారా? మీరే కదా తాగుతున్నారు. గట్టిగా కట్టడం తెలీదా మీకు? ఎలా పక్కవాళ్లే ఇళ్ల మీదకి వదిలేశారు చూడండి. చాలే ఆపవమ్మా. మీ ఆవులు కూడా మా మొక్కల్ని తినేశాయి. కాని నేనిలాగా తగు వేసుకోవడానికి వీధిలోకి రాలేదు అని వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవతో శారద కోపంతో ఇంట్లోపలికొస్తుంది. కోపంగా ఉన్న శారదను చూసి లలిత ఇలా అంటుంది. ఏంటత్తయ్య గారు, బాగా కోపంగా ఉన్నారు? ఇప్పుడే వచ్చినట్టున్నారు. కాస్త టీ తీసుకురానా? ఆ టీ ఏదో నా ముఖాన్న కొట్టు. వేగంగా తీసుకునిరా. లలిత టీ పట్టుకుని వేగంగా వచ్చి శారద ముఖం మీద కొడుతుంది. అయ్య బాబోయ్, మంట మంట! చచ్చాన్రా దేవుడా! నీ మొహం మండ! కొట్టమంటే నిజంగానే మొహం మీద కొడతావా? నువ్వెక్కడ దొరికావే నాకు? మీరే కదండి అత్తయ్య టీ మీ ముఖాన కొట్టమని అన్నారు. కాబట్టి టీ పట్టుకునొచ్చి మీ ముఖాన కొట్టాను. నా తప్పే ఉంది. మీరన్నది కదా చేశాను. ఇంత తెలివి తక్కువ దద్దమ్మలా ఉంది. ఇది చేసే పనులు చాలా తెలివి తక్కువగా ఉంటున్నాయి అని అనుకుంటుంది శారద. ఈలోపు రాజేశ్వరి పాలు వేడి చేసి చిక్కగా టీ చేసి శారదకి తీసుకొచ్చిస్తుంది. శారద చక్కగా తాగుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. 2 కోడళ్ల మీద చిన్న అనుమానం వస్తుంది శారదకి. శారద 2 కోడళ్లకి చిన్న పరీక్ష పెట్టాలనుకుంటుంది. అమ్మా రాజేశ్వరి, లలిత, ఇద్దరూ ఒకసారి ఇలా రండి. నాకు చాలా రోజుల్నించి పాలకూర పప్పు తినాలనిపిస్తోంది. కాబట్టి మీ ఇద్దరూ వండి పెట్టండి
లలితకి వంట చేయడం సరిగ్గా రాదు. పాలకూర పప్పు ఎలా వండాలో తెలియక ఎలాగైనా తప్పించుకోవాలని ఇలా అంటుంది. అత్తయ్యగారు, ఇద్దరం ఎందుకు వండాలండి? రాజేశ్వరక్క వంట చేస్తుందిలేండి. ఇద్దరం వండడం వల్ల చాలా ఖర్చవుతుంది. అమ్మా లలిత, మీ ఇద్దరూ ఎప్పుడూ వంట చేయలేదు. మీకు పెళ్ళైనా కాని నేనే వంట చేసి పెట్టేదాన్ని. నాకెందుకో కాని మీ ఇద్దరి వంటని తినాలనిపిస్తోంది. కాబట్టి ఇద్దరూ వండండి అని అక్కడ్నించి ఆవుల్ని తీసుకుని మేతకు వెళ్తుంది. లలిత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి పక్కన ఉన్న పొలానికి వెళ్లి పాలకూర తెచ్చి దాంట్లో పప్పు వేసి చక్కగా వంట చేస్తుంది. లలిత మాత్రం ఎలా వండాలో తెలియక తన మనసులో ఇలా అనుకుంటుంది. పాలకూర పప్పంటే పాలల్లో పప్పు వేసి వండడం. ఎలాగైనా రాజేశ్వరక్క కంటే నేనే చాలా బాగా వండాలి అని షాప్కి వెళ్లి పాలు తెచ్చి పప్పు వేసి వంట చేస్తుంది. ఈలోపు శారద ఆవుల్ని తీసుకుని ఇంటికొస్తుంది. ఇంటికొచ్చిన శారదను చూసి ఇద్దరు కోడళ్ళు బయటికొస్తారు. ఏమ్మా, వంట చేసేశారా? చాలా ఆకలిగా ఉంది. భోజనం పెట్టండి. అత్తయ్యా, పాలకూర పప్పు చాలా రుచికరంగా చేశాను. ముందు నా పాలకూర పప్పుని మీరు తినాలి. తిని ఎలా ఉందో చెప్పండి. అత్తయ్య, నేను కూడా పాలకూర పప్పు చాలా చక్కగా కమ్మగా వండాను. చేతులు కాళ్ళు కడుక్కొనొచ్చి తినండి. శారద కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్లి భోజనం దగ్గర కూర్చొని ఇలా అంటుంది. అమ్మా రాజేశ్వరి, లలిత, మీ ఇద్దరూ వండిన పాలకూర పప్పును తీసుకురండి. ఒకేసారి తిని మీరెంత రుచిగా వండారో చెప్తాను. ఆ మాట విన్న లలిత గబగబా పాలకూర పప్పును తీసుకునొస్తుంది. తినండత్తయ్యా, చాలా మంచి వాసనొస్తుంది. తినండి అని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అది చూసిన శారద ఆశ్చర్యంతో ఇలా అంటుంది. ఏంటి లలిత, పాలకూర పప్పు చేయమంటే నువ్వేదో వంటకం చేశావు? మీరే కదా అత్తయ్య చెప్పారు పాలకూర పప్పు వండమని. అందుకని షాప్కి వెళ్లి పాలు తెచ్చి పాలల్లో పప్పు వేసి వండాను. తినండి. ఈలోపు రాజేశ్వరి పాలకూర పప్పు పట్టుకుని శారద పళ్ళెంలో వేస్తుంది. అది చూసిన శారద లలితతో ఇలా అంటుంది. చూసావా లలిత, మీ అక్క రాజేశ్వరి ఏం చేసి తెచ్చిందో? పాలకూర అంటే అది ఒక ఆకుకూర. ఆరోగ్యానికి ఎంతో మంచిది. పొలంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మీ అక్క పొలం నుంచి తెచ్చి వండింది. కాని నీలాగా పాలతో కూర వండడం నేను మాత్రం ఎప్పుడూ వినలేదు సుమీ. ఇంత తెలివి తక్కువ దద్దమ్మవని నేననుకోలేదు. మొదట నా ముఖం మీద టీ వేసినప్పుడే అనుకున్నాను నువ్వు తెలివి తక్కువ దానివని. అందుకే ఇలాంటి పరీక్ష పెట్టాను. పూర్వం నీలాంటి కోడలికి నాలాంటి అత్త గోంగూర వండమని చెప్పింది. గోంగూరలో ఎదురుపుల్ల వేయమని చెప్పింది. అంటే అర్థం గోంగూరలో పులుపు ఉంటుంది కాని ఆ పులుపు సరిపోదు కాబట్టి కొంచెం చింతపండు పులుపు వేయమని చెప్పింది. కాని ఆ తెలివి తక్కువ కోడలు ఏం చేసిందంటే తోటకు వెళ్లి వెదురు చెట్టుకున్న పుల్లలన్నీ తెచ్చి గోంగూరలో వేసి వండుతుంది. అలాగా మా చిన్నప్పుడు మా అమ్మ చెప్తే నేను చాలా గట్టిగా నవ్వేదాన్ని. కాని ఇప్పుడు నాకలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నేనెప్పుడూ ఊహించనేలేదు నీలాంటి కోడలు నా ఇంటికొస్తుందని. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ అక్క రాజేశ్వరిని చూసి నేర్చుకో అని కోపంగా చెప్పి బుద్ధుల్ని చెప్తుంది. అలాగనేసరికి లలితకి బాగా పౌరుషం వచ్చి కోపంతో అక్కడ్నించి వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి లలిత రాజేశ్వర్తో సరిగ్గా మాట్లాడటం మానేస్తుంది. కొన్నాళ్ల తర్వాత శారద బాగా ముసల్దైపోతుంది. ఎక్కడా తిరగలేని పరిస్థితి. అప్పుడు తన దగ్గరున్న 2 ఆవుల్ని ఇద్దరు కోడళ్ళకి ఇచ్చి ఇలా అమ్మా రాజేశ్వరి, లలిత, నేను బాగా ముసలిదాన్నైపోయాను. ఆవుల్ని సరిగ్గా పెంచలేకపోతున్నాను. కాబట్టి 2 ఆవుల్ని చెరొకటి ఇద్దరూ తీసుకోండి. వాటికి చక్కగా మేత పెడితే మంచిగా పాలిస్తాయి. ఈ ఆవుల్ని నా పిల్లలు పుట్టినప్పట్నుంచి నేను పెంచుతున్నాను. మీరు కూడా అలాగే చక్కగా చూసుకోవాలి. ఆ పాలనమ్మగా వచ్చిన ఆదాయంతో మంచి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. లక్ష్మి అనే ఆవు బక్కగా చాలా బుద్ధిగా ఉంటుంది. పాలు కూడా తక్కువిస్తుంది. అలాగే సీత అనే ఆవు బలిష్టంగా ఉంటుంది. పాలు లక్ష్మి కంటే కొంచెం ఎక్కువిస్తుంది. దాని వెంట ఎవ్వరు వెళ్ళినా
తల విసిరే అలవాటుంది. లలిత ఆ 2 ఆవుల్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎలాగైనా సీతను నేనే పెంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మి కంటే చాలా బలిష్టంగా ఉంది. ఎక్కువ పాలు కూడా ఇస్తుంది. అత్తయ్య, నేను సీతని పెంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే సీతకి తల విసిరే అలవాటుంది. నా మాటలతో, నా పెంపకంతో, నా నేర్పుతో దాని తల విసిరే అలవాటుని కొంచెం తగ్గిస్తాను. అలాగేనమ్మా, సీతను నువ్వు తీసుకో. ఎందుకంటే చిన్నప్పట్నుంచి ఆవుల మీద అవగాహన నీకుంది. లలితకి అవగాహన తక్కువ. ఈ ఆవుని పెంచడం లలితకి కష్టంగా ఉంటుంది. ఈ మాటలు విన్న లలితకి కోపం వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, అంత మీ ఇష్టమేనా? మీ ముద్దల కోడలి ఏది చెప్తే అదే వింటారా? నా ఇష్టం గురించి ఆలోచించరా? నాకేదేవైనా సీతనే కావాలి. సీత బలిష్టంగా ఉంది, ఎక్కువ పాలిస్తుందని మీ పెద్ద కోడలికి ఇవ్వాలని అనుకుంటున్నారా? వాటి వల్ల వచ్చిన పాలమ్మి ధనవంతులవ్వాలని కోరిక ఎప్పటినుంచో తనకుంది. నా ముఖం అంటేనే మీకు అసహ్యం. నేను కూడా ధనవంతురాలనవ్వాలని ఆశ నాకు కూడా ఉంటుంది కదా అత్తయ్య. పెద్ద కోడలు ముద్దు కాబట్టి ఆవిడగారి ఏం చెప్పినా మీకు వేదనలాగే ఉంటుంది. నేనేం చెప్పినా మీకు గయ్యాళి దానిలానే కనిపిస్తాను. అలా ఎందుకనుకుంటున్నావు లలిత? నీకు ఆవుల గురించి పెద్దగా ఏమీ తెలీదు. చిన్నపిల్లవు కాబట్టి ఎక్కడేం మాట్లాడాలో కూడా నీకు తెలియదు. నా దృష్టిలో మీ ఇద్దరూ సమానమే అని సీతని లలితకిస్తుంది. ఇలా 2 రోజులు గడుస్తాయి. లలిత గొప్పలకి పోయి వేగంగా తెల్లవారుజామునే లేచి ఆవుని బయటకు కట్టి పాలను తీస్తోంది. ఆ రోజు సీత పాలు చాలా తక్కువ ఇస్తుంది. తక్కువ పాలిచ్చిందని ఒక పెద్ద కర్రను తీసుకుని గట్టిగా కొడుతుంది. పాపం సీత కోపం వచ్చి తన తలతో ఒక పోటు పొడుస్తుంది. అప్పుడు లలిత అమ్మో అమ్మో అని అరుస్తుంది. ఆ కేకలు విన్న రాజేశ్వర్ అక్కడికొచ్చి, లలిత, ఏం జరిగింది? అయినా కాస్త వెనక ముందు చూసుకొని పాలు తీయాలి కదా లలిత. ఏంటక్కా, నాకేం బుద్ధులు చెప్పనవసరం లేదులే. నాకేం కాలేదు. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు అని పాలు తీసుకుని ఇంట్లోపలికెళ్ళిపోతుంది. రాజేశ్వరి తన ఆవు దగ్గరికెళ్ళి, అమ్మా లక్ష్మి, తెల్లారింది, నిద్రలే అని బయట కట్టి ఒళ్లంతా బాగా చేత్తో నిమురుతుంది. లక్ష్మి రాజేశ్వరి భుజం మీద తలపెట్టి పాముతుంది. రాజేశ్వరి కొన్ని మంచి పాటలు పాడుతూ పాలు తీస్తుంది. లక్ష్మి చాలా ఆనందంగా పాటలు వింటూ ఎక్కువ పాలనిస్తుంది. ఇలా రోజురోజుకి లలిత ఆవు పాలివ్వకుండా మొండిగా తయారవుతుంది. ఆ బాధని భరించలేక లలిత ఊర్లో ఉన్న సోమయ్యకి కొంత డబ్బులకి ఆవునమ్మేస్తుంది. రాజేశ్వరి ఆవుని బాగా చూసుకుని ఆవు నుండి వచ్చిన పాలనమ్మి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇలా కొన్నాళ్లు గడుస్తూ ఉంటాయి. రాజేశ్వరి మంచి బట్టల వ్యాపారం పెడుతుంది. ఆ వ్యాపారం చూసిన లలిత కూడా అలాంటి బట్టల వ్యాపారమే పెడుతుంది. రాజేశ్వరి లలిత దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. లలిత, నువ్వు కూడా బట్టల వ్యాపారం పెట్టావని అందరూ అనుకుంటున్నారు. మనిద్దరం ఒకే షాప్ పెట్టుకుందాం. ఇలా వేర్వేరుగా పెట్టుకుంటే మనకి ఎటువంటి లాభం రాదు. ఒక్క దగ్గరే ఒకే షాప్ పెట్టడం వల్ల మంచి లాభం వస్తుంది. ఆ వచ్చిన లాభం ఇద్దరం కూడా సరిసమానంగా సర్దుకుందాం. అవును, కొత్తగా నేను కూడా బట్టల షాప్ని పెట్టాను. కాని నీతో మాత్రం చేయి కలిపి ఒకే షాప్ పెట్టదలుచుకోలేదు. అయినా ఆవును తీసుకున్నప్పుడు మీ అత్త కోడలిద్దరూ నన్ను మోసం చేశారు. దానివల్ల నేనెంతో నష్టపోయాను. ఈ బట్టల షాప్ ఇద్దరం కలిపి పెడితే నన్నింకా మోసం చేసి నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు కదూ? పిచ్చి లలిత, ఆ రోజు నువ్వు ఆవు తీసుకున్నప్పుడు ఆ ఆవు మంచిది కాదని ముందుగానే చెప్పాం. అయినా మా మాట వినక అతి తెలివితేటలతో ఎంతో సంపాదించేస్తా అని తీసుకున్నావు. దాంట్లో మా తప్పే ఉంది. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి పెడితే బాగా లాభం వస్తుందని మంచిగా చెప్పాను. కాని నువ్వది చెడుగా తీసుకుంటున్నావు. నీ కర్మ, నేనేం చేయలేను. ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు. నీ ఇష్టం, ఎలా పెడతావో పెట్టు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి తక్కువ డబ్బుల కొన్న చీరల్ని తీసుకొచ్చి ప్రతి ఊరికి పట్టుకెళ్ళి, చీరలమ్మా చీరలు, చీరలమ్మా చీరలు, మంచి నాణ్యమైన పట్టు చీరలు, ఇవి పట్నంలో చేత్తో తయారు చేసిన పట్టు చీరలమ్మా. ఈ చీరలు కట్టడం వల్ల ఆడవాళ్లకి ఎంతో అందం వస్తుంది. ఎన్నిసార్లు కట్టినా ఈ రంగు పోదు. కొత్త మోడల్ చీరలు,
ఎంతో అందమైన చీరలమ్మా, రండమ్మా రండి, చీరలమ్మా చీరలు అని అనుకుంటూ ఊర్లోకెళ్తుంది. ఆ చీరలను చూసి ప్రతి ఒక్కరూ ఎక్కువ డబ్బులకి కొనేవాళ్లు. లలిత మాత్రం షాప్ దగ్గరే ఉంటూ ఎక్కువ రేట్ చీరల్ని తెచ్చి, ఇవి చాలా ఎక్కువ రేట్ చీరలు, అందమైన చీరలు అని బయట బోర్డు పెడుతుంది. ఖరీదైన చీరలని ఎవ్వరూ షాప్కి వెళ్లేవాళ్లు కాదు. లలిత తెచ్చిన చీరలో ఒక్క చీర కూడా అమ్ముడుపోదు. రాజేశ్వరి మాత్రం తక్కువ రేటుకి తెచ్చిన చీరలు ఎక్కువ రేట్లకమ్మి మంచి డబ్బుల్ని సంపాదించి ధనవంతురాలవుతుంది. తెలివి తక్కువ లలిత షాప్ని కొన్నాళ్లకి మూసేస్తుంది. ఈ విధంగా చాలా నష్టపోతుంది. నష్టపోయిన లలిత దగ్గరికి రాజేశ్వరి వెళ్తుంది. లలిత, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని నా షాప్ దగ్గరికి రా. నాతో పాటు బట్టలమ్మితే మంచి డబ్బుల్ని సంపాదించుకుంటావు. నువ్వు బాగా నష్టపోయావు కాబట్టి నా వంతు కాస్త డబ్బులు నీకిస్తున్నాను. దాంతో నువ్వు ఇంటిని గడుపుకోవచ్చు అని కొన్ని బుద్ధులు చెప్తుంది. నన్ను క్షమించక్కా, నా తెలివి తక్కువతనం వల్ల ఇలాంటి పని చేశాను. ఇక నుంచి ఎప్పుడూ నీ మాట మీదే ఏ పనైనా చేస్తాను అనంటూ రాజేశ్వరి పాదాల మీద పడుతుంది. అప్పట్నుంచి లలిత రాజేశ్వరి ఇద్దరూ మంచి స్నేహితులుగా కాలాన్ని